హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు పైన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై వారం రోజులకు పైబడి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఇంకా బండి సంజయ్ కొడుకు భగీరథ్ పర్యారులోనే ఉన్నాడు. 5 టీములుగా పోలీసులు వెతుకుతూ ఉన్నారు. 2 టీంలు హైదరాబాద్లో, 2 టీంలు ఢిల్లీలో, 1 టీం కరీంనగర్లో. మరి ఇంతలా ఏకంగా డైరెక్ట్గా పిఎంజీ జ్యువెలరీ కేసు తీసుకుందాం మనం. కరీంనగర్లో జరిగినటువంటి ఒక బంగారం షాప్లో దొంగతనం కేసు. ఎటువంటి క్లూ లేదు, ఎక్కడో తెలియదు, అంతర్రాష్ట్ర ముఠా అన్నారు, ఎక్కడ ఉన్నారు, గన్నులు పట్టుకొచ్చారు. వారం రోజుల్లో పట్టుకొని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అంతకంటే దారుణం అయితే కాదు కదా, ఆయన ఏదో దొంగ అయితే కాదు కదా బండి భగీరథ్. బండి భగీరథ్ ఎవరు? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ అయినటువంటి నేత కుమారుడు. పోలీసులు పట్టుకోలేకపోతున్నారంటే పోలీసుల చేతగాంతనం అనుకోవాలా? లేదు, వాళ్ళ దగ్గర పవర్, పలుకుబడి, పబ్లిసిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్లో బండి సంజయ్ కుమారుడి బండి భగీరథ్ని దాచారా పరారులో ఉన్నాడా? సో మీరే కామెంట్ చేయండి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి ప్రతి అంశం నోట్ చేసుకోండి. ఇది దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోంది. అట్ ది సేమ్ టైం ఒక కీలకమైనటువంటి బెంచ్ మార్క్ కేసుగా కాబోతోంది. ఒకవేళ బండి భగీరథ్ కనుక ఈ కేసులో నిజాలను మొత్తం విచారించిన న్యాయస్థానం కానీ పోలీసులు కానీ అరెస్ట్ చేస్తే రేపటి రోజున ఇదే స్థాయిలో ఈరోజు బండి సంజయ్ కుమారుడు చేశారు, ఈ రకంగా కేసు ఎదుర్కొంటున్నారు. రేపటి రోజున భవిష్యత్తులో ఇంకొకరు కొడుకో, ఇంకో ఎంపీ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, మినిస్టర్ కొడుకో, సీఎం కొడుకో చేయాలన్నా కూడా భయపడిపోతారు. ప్యాంట్ తడిపేసుకుంటారు ఈ కేసులో ఆయనకు శిక్ష పడితే, అరెస్ట్ అయితే. లేదనుకుంటే ప్రతి ఒక్కరు బండి సంజయ్ కుమారుడే చేసిండు, ఆయన ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఎవడు ఏం చేసినాడని చెప్పి ఇంకొకరు తయారయ్యే అవకాశం కూడా ఉంది. ఇది ఒక బెంచ్ మార్క్ కేసు డెఫినెట్గా. మరి ఈ కేసులో న్యాయం లేదంటే కానూన్, చట్టం అందరికీ సమానమైనటువంటి విధంగా నిరూపణ అవుతుందో లేదో చూడాలి. రేపు కీలక ఆధారంతో సిట్ విచారణకు వస్తానని చెప్పి భగీరథ్ ఒక లేఖను కూడా రిలీజ్ చేశాడు, మెయిల్ ద్వారా అటు పోలీసులకు పంపించాడు. మరి ఏ ఆధారాలు ఉన్నాయి, ఏం ఆధారాలతో వస్తాడు చూడాలి. సో మరి కాసేపట్లోనే కేసులో, అంటే ఈ కేసు ఆల్రెడీ కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి ఆ కోర్టులో ఈరోజు మరి కాసేపట్లో ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. సో ఏమొస్తో చూడాలి. ఇంట్రీమ్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో. మరి ఇంట్రీమ్ బెయిల్ వస్తుందా లేదా చూడాలి. మరోవైపు అమ్మాయి మేజర్ అని వాదిస్తున్నారు బండి సంజయ్కి సంబంధించిన వర్గీయులు, ఆయన తరపున పిటిషనర్ తరపున న్యాయవాదులు. అమ్మాయి మేజర్ అయితే ఏం జరగబోతోంది, లేదు మైనర్ అయితే భగీరథ్కి ఏ శిక్ష పడబోతోంది. అమ్మాయి పేరు మీదటువంటి మొత్తం 3 బర్త్ డేట్స్ ఉన్నాయి. అంటే తన పుట్టిన సంబంధించి ఇయర్స్ 3 ఉన్నాయి. 2008 కనబడుతోంది, 9 కనబడుతోంది, 10 కనబడుతోంది. సో ఎఫ్ఐఆర్లో మాత్రం 2021లో గతంలో ఒక చిన్న యాక్సిడెంట్ కేసులో తన ఏజ్ 15 ఏళ్ళు అని రాసుకొచ్చారట. నాకు తెలిసి ఆ ఎఫ్ఐఆర్ని పెద్దగా పరమావధిగా తీసుకోకపోవచ్చు న్యాయస్థానం కూడా. ఎందుకంటే పోలీసు అడుగుతారు నీ ఏజ్ ఎంత అంటే ఫలానా నా ఏజ్ అని చెప్పి ఉంటుంది. దాన్ని పెద్దగా ప్రూఫో, ఆధార్ కార్డో, ఎస్ఎస్సి మెమోను అటాచ్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇది పెద్ద పరిగణన లేకపోవచ్చు. కానీ 2008, 9, 10 ఈ 3 ఏదైనా సరే, ఈ 3 ఏది తన డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే క్లియర్గా తను మైనర్ అనేది మాత్రం పోర్ట్రే అవుతోంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోల్ని, వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. సో ఇది వివాదం జరుగుతోంది. సో మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు సంధ్యారెడ్డి, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, అండ్ మరికాసేపట్లోనే మరొక అడ్వకేట్ కూడా జాయిన్ అవుతారు. సో మీరు ఈ కేసు పైన మీ విషయాన్ని, మీకున్న అనుమానాలని, మీకున్న సందేహాలని మీరు ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా, వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వెదర్ యూ సపోర్ట్ భగీరథ్ ఆర్ వెదర్ యూ సపోర్ట్ మైనర్ గర్ల్, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. మీరు కింద కనబడుతున్న నెంబర్స్కి స్క్రోల్ చేస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో బిఫోర్ ఐ కంటిన్యూ, ఆ బాధితురాలు తల్లి రాసుకొచ్చిన లేఖ, 5 పేజీల లేఖ, ఇది ప్రెస్ రిలీజ్. ఒక్కో మాట తన ఆవేదనని, తన బాధని, తనకున్నటువంటి దుఃఖాన్ని, తనకున్నటువంటి అనిశ్చితిని, అంటే ఏం చేయలేక ఉన్నటువంటి ఒక పరిస్థితిని వ్యక్తపరుస్తుంది. 5 పేజీల లేఖ. నా కూతురుని ఎలా మెంటల్గా హరాస్ చేశాడు, మెంటల్గా ఎలా తన వైపుగా తిప్పుకున్నాడు, ఆ తర్వాత ఏ రకంగా అమ్మాయిపై ఫిజికల్ హరాస్మెంట్ చేశాడు, ఏ రకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కూతురు నాకు చెప్పినప్పుడల్లా కంటి వెంట నీళ్ళు ఆగడం లేదని చెప్తూనే తన 8వ పాయింట్ ఇక్కడ చూడండి. బండి సంజయ్ని కలిశాను, మా ఇంటికి 21st రోజున నిర్మల్లో మా పైన కేసు పెట్టారని తెలిసింది. 22nd రోజున సంగప్ప మా ఇంటికి వచ్చాడు. 23rd బండి సంజయ్ దగ్గర తీసుకెళ్ళాడు. బండి సంజయ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని మరింత భయపెట్టాడు. మేము అక్కడికి వెళ్ళేప్పుడు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా అని వెళ్తే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మేమంతా కూడా కన్నీళ్లు పెడుతూ వచ్చాం, భయంగా వచ్చామని చెప్పి వాళ్ళంతా రాసుకొచ్చారు. సో డైరెక్ట్గా సంజయ్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో చూద్దాం. సంజయ్ రెడ్డి గారు, ఈ లేఖ నిజంగా ఓ తల్లి ఆవేదన చూపిస్తోంది. ఒక మైనర్ బాలిక తల్లి పడుతున్న కష్టాన్ని, తన దుఃఖాన్ని, ఆవేదన చూపిస్తోంది. ఈ లేఖలో మాత్రం చాలా ఎమోషనల్ వర్డ్స్ ఉన్నాయి. ఎలా ట్రాప్ చేశాడు, లేకపోతే ఎలా అమ్మాయిని మెంటల్గా తన వైపు తిప్పుకున్నాడు, ఆ తర్వాత ఎలా హరాస్ చేశాడు, బండి సంజయ్ ఏమన్నాడు, తర్వాత ఏం జరిగింది మొత్తం రాసుకొచ్చారు ఈ లేఖ ద్వారా.
మీరు ఓ తల్లే మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఈ లేఖను చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఒక ఆడపిల్ల కన్న తల్లి కానివ్వండి, మామూలుగా మేము కూడా ఫౌండేషన్ నడుపుతుంటాం కాబట్టి చాలామంది సింగిల్ పేరెంట్ వాళ్ళని చూస్తుంటాము, అమ్మాయిలకు కూడా చూస్తుంటాం. ఒక తల్లి బాధ అయితే ఒక ఆవేదనని, అది కాదనం. అయితే కొన్ని సందర్భాలలో అమ్మాయిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనేది కూడా కొంతమంది కాలర్స్ చెప్తున్న విషయము మనం కూడా గతంలో కూడా చెప్పినాం. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, స్వేచ్ఛ అనే పేరుతోని కాకుండా ఇప్పుడు ఎట్లుంటుందంటే చేతులు కాలినాక ఆకలి పెట్టుకుంటే లాభమైంది. అమ్మాయి ఆఫ్ కోర్స్ మైనర్ అయినా మైనర్ కాకుండా ఒకవేళ మైనర్ కాకపోతే ఇష్టపడ్డా కూడా ఇద్దరు ఫిజికల్ రిలేషన్లో ఉన్న అది చట్టనిత నేరం. ఒకవేళ మైనర్ కాదనుకోండి, మేజరే అనుకోండి, ఇష్టపడి ప్రేమించి ఉండొచ్చు, నాకు అతను కావాలి అని ఆమె ఇష్టపూర్వకంగానే. ఇప్పుడు అసలు ఈ మీడియాలో కూడా చాలామంది ఏమంటున్నారంటే ఒక్కొక్కటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కారు నడుపుతున్నట్టుగా, గెస్ట్ హౌస్కి పోయినట్టుగా, వాళ్ళు అన్నం తినిపించినప్పుడు ఈమె తినిపించింది, ఆయన తిన్నాడు. అయితే ఇక్కడ కొంతమంది భూతద్దంలో అమ్మాయిదే తప్పు, అబ్బాయిది ఏం తప్పు లేదు అని మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఒకవేళ మైనర్ బాలిక, సరే మనకే ఇంకా క్లారిటీ రాలేదు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఇది ఆ అమ్మాయికి అయితే ఇంకా 18 కంప్లీట్ కాలేదనేది. ఆ అమ్మాయి పుట్టింది 12/8/2010లో, అంటే ఇప్పుడు 2026 అంటే మనకి ఇంకా అమ్మాయి 16 ఏళ్ళు ఉంటాయి. అయితే వీళ్ళు ఎప్పుడు అప్లై చేసుకున్నారు? రీసెంట్లీగా 11/5 మొన్ననే ఇష్యూ చేశారు. ఇది తెలంగాణ గవర్నమెంట్, ఇది సర్క్యులేట్ అవుతుంది. ఇది కూడా దాని ప్రకారంగా 11వ తారీఖు మొన్న మేలో వచ్చింది. అయితే ఇది ఈ కాపీ ఇచ్చారనమాట. సరే, ఇది తప్పెట్లుంటుంది? ఒకవేళ ఆమె ఎక్కడ పుట్టిందో, సరే ఆమె ఎక్కడో హాస్పిటల్లో పుట్టిందంట, అక్కడికి వెళ్తే తెలిసిపోతుంది. అదైతే ప్రామాణికం కదా. ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇక్కడ పుడితేనే అది మనకు రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి ఇదైతే మరి దీని ప్రకారంగా మాట్లాడుకుంటే మైనర్. అయితే ఈ మైనర్ అమ్మాయిని ఇద్దరు కలిసి ఒక బెడ్రూమ్లో ఉండి తినిపించినప్పుడు ఈమె తినిపిస్తుంది, ఆయన తిన్నాడు, వద్దు అనలేదు. ఇద్దరు తల్లి కూడా ఏం రాసుకొచ్చిందంటే తన వైపు తింపున్నాడంట. కమ్యూనికేట్ ఎట్లా చేశారంటే, ఎడ్యుకేషన్ చాలా వాల్యూస్తో నేను నా కూతురును పెంచుకున్నా. సో బండి భగీరథ్ డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ 2025 నార్మల్ ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకటి చెప్పనా నాన్న, నేను ఒక ఆడపిల్ల, నేను ఒక తల్లి హృదయం ఉంది నాకు. కానీ ఇప్పుడు నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నా అంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అంత పెంచుకున్న దానివైతే ఒక పద్ధతిగా ఉన్నదైతే 16 ఏళ్లకు ఫామ్ హౌస్కి ఎట్లా పోయిందని అంటారు. అది లోకంలో మనం ఉన్నది మాట్లాడాలి. అయితే ఆమె ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు మైనర్ కాబట్టి తల్లికి అన్ని తెలిసే పంపించింది అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చట్టనిత నేరం. అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నా కూడా ఇద్దరిది తప్పే, ఏది చట్టం దృష్టిలో. మీకు వాళ్ళిద్దరికి ఇష్టపడే, వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు మేము ఇద్దరం ఇష్టపడే ప్రేమించుకున్నాము అని చెప్తున్నాడు, ఇద్దరం ఇష్టంగానే తిరిగినామని. వాళ్ళ మదర్ కూడా బగ్గి అంటుంది. అంటే ఒక రిలేషన్ ఏ రకంగా ఉంది అనేది మనం చూసినాం. అయితే వీళ్ళకి ఎక్కడ చేడింది అనేది అర్థం కావట్లేదు. ప్రేమించుకున్నప్పుడు సరే రాసుకొచ్చిన ప్రకారం చెప్తున్నాం. మీరు కూడా లెటర్ చదివే ఉంటారు. సో నార్మల్ ఇంటరాక్షన్ కాస్త ఏమైందంటే ఎమోషనల్ డిపెండెన్స్ పెరిగిందంట, కాన్స్టెంట్ కమ్యూనికేషన్లో ఉన్నారంట, ఎమోషనల్ అష్యూరెన్స్ వచ్చింది, రిపీటెడ్ పర్సుయేషన్ వచ్చింది, సస్టైన్డ్ పర్సనల్ కాంటాక్ట్. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేవారు, చాట్ చేస్తుండేవారు. హాస్టల్ దగ్గర కూడా ఉంటే కూడా ఇతను వెళ్ళడము, చేయి కోసుకోవడము,